ఇండస్ట్రీలో చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి మీద ఎంతో గౌరవం మర్యాదలు ఉంటాయి. విజయశాంతి అయితే షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవరా సాంగ్ని చూసిన విజయశాంతి, అప్పట్లో విజయశాంతి, బాలకృష్ణ, అలాగే రాధ, అలాగే ఇంకా మన చిరంజీవి గారి కాంబినేషన్ ఎంత గొప్పగా అయితే చెప్తారో, భవిష్యత్తులో జాహ్నవి కపూర్ అలాగే ఎన్టీఆర్ కాంబినేషన్ అలా చెప్తారు అనిపిస్తుంది. ఎందుకంటే జాహ్నవి కపూర్ అమ్మాయిల్లో ఈ మధ్యకాలంలో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేయగలిగిన అమ్మాయి లేదు. శ్రీదేవి కూతురు కదా, ఆ మాత్రమేనే ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ కూడా అద్భుతమైన పర్ఫార్మర్. సో ఎన్టీఆర్ డాన్స్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రిమార్క్ లేనటువంటి డాన్స్ ఆయన చేస్తే ఆ పర్ఫార్మెన్స్కి ఇంకా అందం వస్తుంది. అలా ఎన్టీఆర్ని చూస్తూ ఉండిపోవచ్చు. అంటే నేను ఇప్పటికీ ఆ 2 నిమిషాల పాటని ఎన్నిసార్లు చూసానో కూడా గుర్తులేదు, అంత క్యాచీగా ఉంది. సో మ్యూజిక్ అందించిన అనిరుద్, అలాగే ఇంకా డైరెక్టర్ కొరటాల శివ. సో ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి యువసుధ ఆర్ట్స్ ప్యానెల్లో మన కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తూ సహనిర్మాతగా కూడా ఉన్నటువంటి సంగతి తెలిసిందే. అలా ప్రతి విషయంలోనూ మన తారక్ గురించి ఈసారి వచ్చేటువంటి ప్రాజెక్ట్ మాత్రం భారీ హిట్ అవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి విజయశాంతి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ, జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఈ డాన్స్ అసలు మర్చిపోలేకపోతున్నామని, అంత చిన్న స్టెప్స్ అంత సింపుల్గా ఆయన చేస్తూ ఉంటే మన వల్ల కాదని ఫస్ట్ చేతులు ఎత్తేయచ్చు, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎన్టీఆర్ చేస్తుంటే నిజంగా అదొక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. తారక్ తప్ప ఇంకెవ్వరూ అంత గ్రేస్ఫుల్గా చేయలేరని చెప్పొచ్చు అంటూ విజయశాంతి అయితే ఎన్టీఆర్ దేవరా దావూదీ సాంగ్పై చేసిన కామెంట్స్ అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటోంది.